ఇవాళ దేశంలోనూ రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఒకటిగా అన్నింటినీ తడిగినటువంటి పుస్తకం ఇంతకుముందు అరుణ చెప్పినట్లు చిన్న పుస్తకంలో ఎక్కువ మెసేజ్ని మన ముందు వచ్చినటువంటి చంద్రకుమార్ గారికి మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇన్ని అంశాలని ఒకే పుస్తకంలో చేర్చడం అయితే ఒక్కటి మాత్రం అన్నయ్య మిస్ అయింది, ధ్వని కాలుష్యం గురించి. అన్ని కాలుష్యాలు ధ్వని కాలుష్యం దాన్ని కూడా ఒక్కటి పొందుపరిస్తే ఇంకా మొత్తం వచ్చేసింది ఎక్కింతులు. అదే శబ్ద కాలుష్యం అది ఎంత ఇబ్బంది పెడుతున్నదంటే ఒక్కొక్క సందర్భంలోనూ మామూలుగా ఇబ్బంది పెట్టట్లేదు. పుస్తకం అంటే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలకైనా రోగం వచ్చే ఎవరన్నా ఇళ్లలో ఉన్న వాళ్ళకైనా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకైనా అది అప్పుడు సరే ఒక 6 నెలల తర్వాత చచ్చిపోయేటప్పుడు ఇప్పుడే చచ్చిపోయేటట్టు ఉన్నది, ఆ రకంగా ఉంది. కాబట్టి దాన్ని కూడా ఇందులో చేర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మిత్రులారా, కొన్ని చాలా చిన్నగా అనిపిస్తాయి అంశాలు మనం చూస్తే, కానీ అవే పెరిగి ఊడల మర్రిలాగా పెరిగి అసలు అతి ప్రమాదకంగా మారేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలకు తల్లిదండ్రులు చాక్లెట్ తిన్న తర్వాత చాక్లెట్ పేపర్ని చెత్తబుట్టలో వేయాలని చెప్పలేకపోవడం వల్ల ఆఖరికి తాగి ఇవాళ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ మందు సీసాలు పడేసేటువంటి రోజులు వచ్చినాయి. గంజాయి తాగి నిర్వీర్యమైపోయేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఒకటా రెండా? ఇంకొక వైపున ప్రకృతి విధ్వంసం, పర్యావరణ విధ్వంసం. అసలు ఈ ప్రకృతితోటి పర్యావరణంతో మనకి ఏం పని అనుకుంటున్నారు కొంతమంది, కానీ అదే లేకపోతే మానవ మనుగడ ఉండదు అనేటువంటి విషయం. ఇవన్నీ ఉంటాయి. ఇంకా ప్రకృతి పర్యావరణం ఈ రెండింటిని బాగు చేసుకుంటే ఇవన్నీ ఉంటాయి. ఒక మనిషిలో అసలు ఎక్కడ దాకా పోయిందంటే అసలు బంధాలు లేవు, అనుబంధాలు లేవు, ప్రేమలు లేవు. ఇవన్నీ మాట్లాడితే పిచ్చోళ్ళలా చేస్తున్నారు. ఒక పాట అంటే ఇన్ని అంశాలని క్రోడీకరించేటువంటి ఒక పాట, మిత్ర పాట ఒకటి ఉన్నది. మీరు అధ్యక్ష వర్గం పర్మిషన్ ఇస్తే ఆ పాట పాడి వినిపిస్తాను. మన మీద కూడా బాధ్యత ఉంది. ప్రభుత్వాలు బాధ్యత రాహిత్యంగా ఉన్నాయి, పౌర సమాజం కూడా బాధ్యత రాహిత్యంగానే ఉన్నారు. దీంతో మనకు సంబంధం ఏమిటి అని మాట్లాడుకుంటున్నారు కొంతమంది, కానీ ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఆ లక్షణాలు, మంచి లక్షణాలు అలవర్చుకోవాలి. నిజాయితీతనం అనేటువంటిది, మంచితనం అనేటువంటిది, బంధం అనేటువంటిది, ప్రేమ అనేటువంటిది ప్రతిదీ కలుషితమైపోతున్నటువంటి ఈ రోజుల్లో ఈ పుస్తకం నిజంగా చాలా చాలా అవసరం. ఈ పుస్తకం అందరికీ. ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చినందుకు జస్టిస్ చంద్రకుమార్ గారికి, అన్నయ్యకి మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ పుస్తకావిష్కరణకు నన్ను పిలిచినందుకు కూడా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఆ పాట ఇప్పుడు మిత్ర రాసినటువంటి పాటను మీకు పాడి వినిపిస్తాను. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపో